ఏదైతే లైవ్ స్టార్ట్ అవుతుందో దయచేసి మధ్యలో మీరు మాట్లాడుకుంటే డిస్టర్బ్ అవుతుంది. దయచేసి ప్రింట్ మీడియా వాళ్ళకు ప్లస్ మన ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకు పేరు పేరున ధన్యవాదాలు. మా అన్ని జిల్లాల నుండి వచ్చిన ప్రెసిడెంట్లకు, రాష్ట్ర నలువైపుల నుండి వచ్చిన డిస్ట్రిబ్యూటర్లకు అందరికి కూడా ధన్యవాదాలు. ఈ సందర్భంలో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క వినియోగదారునితో పాటు ప్రజలకు కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. నమస్కారం సార్. ఇప్పుడుండే పరిస్థితుల్లో నిన్న ఇచ్చాపురంలో జరిగిన సంఘటన కానీ, మన మచిలీపట్నం కానీ, ఆదోని కానీ, ఎక్కడైతే బార్డర్ జిల్లాలు ఉన్నాయో, బార్డర్ కాన్స్టిట్యున్సీలు ఉన్నాయో అక్కడ మా డిస్ట్రిబ్యూటర్ల దగ్గర నుండి డెలివరీ బాయ్ ఏ ఊరికి పోయినా డెలివరీ బాయ్స్ మీద, ఆఫీస్కి వస్తే ఆఫీస్లో ఉండే స్టాఫ్ మీద కూడా దౌర్జన్యాలు జరుగుతున్నాయి. దీంతోపాటు భౌతిక దాడులు కూడా జరుగుతున్నాయి. దీని మీద మాట్లాడడానికి మీరు మా పక్షాన్ని నిలబడి పూర్తిగా ప్రజలకు వాస్తవాలను తెలియజేయాలా. గవర్నమెంట్, మన ఏపీ గవర్నమెంట్ కూడా తెలియాలా. దాంతోపాటు ఓఎంసీలకు అందరికీ కూడా తెలిసే విధంగా ఉండాలనే ఉద్దేశంతో మన విజయవాడ ప్రెస్ క్లబ్ నందు ఈ మీటింగ్ పెట్టుకోవడం జరుగుతూ ఉంది సార్. ఇప్పుడు ఏ డిస్ట్రిబ్యూటర్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ కానీ, మన ఏపీ గవర్నమెంట్ కానీ ఏదైతే వాళ్ళ పర్యవేక్షణలో చేసే విధంగా ఉన్నదో దాంతోపాటు మా ఓఎంసీస్ ఒక విధానాన్ని పెట్టినాయి. ఆ విధానం ద్వారానే ఓటీపీ ఉంటేనే సిలిండర్ డెలివరీ. దీనితో మాకు లేని చిక్కుల్లో పడిపోతున్నాం. ఒక చోట ఓటీపీలు రాక, నెట్వర్క్ లేని పరిస్థితుల్లో ఏదైతే లోపల ఉండే ఇంటీరియర్స్లో ఎక్కడ కూడా, దానికి ఉదాహరణకు మనకు నంద్యాల జిల్లాలో డోన్ కానీ, కర్నూలు జిల్లాలో ఆదోని కానీ, చిత్తూరులో కుప్పం కానీ, తిరుపతిలో సత్యవేడు అటువైపు ఏదైతే తమిళనాడు బార్డర్ కానీ, దాని తర్వాత నెల్లూరులో తీర ప్రాంతం కానీ, ఈ సెంట్రల్ ఏదైతే ఉత్తరాంధ్రలో ఏవైతే ఉన్నాయో అడవులు, ఆ ఏరియా కానీ, ఇచ్చాపురం బార్డర్ కానీ, ఇక్కడ ప్రతి ఒక్క చోట డెలివరీ బాయ్స్ను దౌర్జన్యం చేయడం, సిలిండర్లు పీక్కొని పోవడం, అక్కడ ఉండే లోకల్ లీడర్స్తో పాటు వీళ్ళందరినీ అడుక్కొని అవన్నీ సిలిండర్లు తెప్పించుకోవడం, కొందరికి సిలిండర్లు కూడా దౌర్జన్యంతో తీసుకునే పరిస్థితులు ఉంటాయి. ప్రజలకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. మేము ప్రతి ఒక్క వినియోగదారునికి సిలిండర్ను వాళ్ళకు అందించేదానికి ఒక కార్యాచరణ గవర్నమెంట్తో పాటు మా ఓఎన్సీలు నిర్ణయించిన మేరకు మేము చేస్తూ ఉన్నాం. అంతే తప్ప మా సొంత లాభం కానీ ఇటువంటిది ఆపేక్ష లేదు. ఏదైతే ప్రతి ఒక్క డిస్ట్రిబ్యూటరు వాళ్ళ స్టాఫ్కి కూడా ప్రతిరోజు మేము మీటింగ్స్ పెట్టుకొని ఇవంతా కూడా చేయడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంలో ఇటువంటి భౌతిక దాడులు ఇక మీదట జరిగితే ఖచ్చితంగా మేము పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ డెలివరీస్ని కూడా ఆపే పరిస్థితి వస్తుంది. ఇప్పటికే చాలా చోట్ల డెలివరీ బాయ్స్ ఆగిపోయినారు. దయచేసి ప్రజలందరూ సవినయంగా అర్థం చేసుకోవాలా. ఎట్టి పరిస్థితుల్లోనూ మీకు బుక్ చేసిన విధంగా ఓటీపీ వస్తే ఖచ్చితంగా మీకు చేరుస్తాం. ఈ రూల్ ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ పెట్టిందో, అర్బన్ ఏరియాలో 25 రోజులు బుకింగ్ కానీ, రూరల్ ఏరియాస్లో 45 రోజుల బుకింగ్ కానీ ఇవన్నీ ఉన్నాయంటే అవంతా కూడా గవర్నమెంట్ ఒక విధానంతో పెట్టడం జరిగింది. దాని ప్రకారమే మేము కూడా చేయగలం. దీంట్లో మా ఇంటర్ఫీరెన్స్ ఎక్కడ కూడా లేదు. దాని తర్వాత ఓటీపీలు రావడం లేదు, బుకింగ్ కావడం లేదు. ఓఎంసీస్లో హెచ్పిసి, బీపీసీ వాళ్ళకి లేని సమస్య ఒక ఐఓసీలో ఈ సాఫ్ట్వేర్ వలన కొద్దిగా ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఇబ్బందులతోనే ఈ రోజున
ఏదైతే దాడి జరుగుతుందో ఎక్కువ పర్సెంట్ 90% ఇండియన్ గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ల మీదనే జరుగుతూ ఉంది. డెలివరీ బాయ్స్ దగ్గర నుండి తుదికి డిస్ట్రిబ్యూటర్ వరకు కొట్టే పరిస్థితుల్లో ఉన్నారు. దయచేసి చెప్తా ఉన్నాం, దీన్ని కూడా మన ఓఎంసీస్లో ఐఓసి హయ్యర్ అఫీషియల్స్ వరకు చైర్మన్ వరకు కూడా ఈ సమస్యను తీసుకుపోవడం జరిగింది. దాన్ని కూడా ప్రక్షాళన చేసే విధంగా సాఫ్ట్వేర్ను వర్క్ జరుగుతుంది, రిపేరీ కూడా జరుగుతుంది. అంతవరకు కూడా ఇప్పుడే మనము నిన్న వైజాగ్లో కానీ ఈరోజు విజయవాడ ఐఓసి ఆఫీసులో కూడా ఇవంతా కూడా చెప్పి దాన్నంతా సానుకూలంగా ఏదైతే డిస్ట్రిబ్యూటర్లకు ప్లస్ ప్రతి ఒక్క వినియోగదానికి మంచి జరిగే విధంగా ఈరోజు కూడా మాట్లాడి ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. ఇంకోటి చాలా అపోహలు ఉన్నాయి, ఇంకో అపోహలు ఉన్నాయి. ఈకేవీస్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ పెట్టిన విధానం. ఈకేవైసీ బుక్ అయింది కదా, ఈ బుక్ అయిన తర్వాత అది బిల్లు మేము డెలివరీ ఇవ్వాలంటే ఈకేవైసీ అడుగుతుంది. ఆ పరిస్థితుల్లో ఆ వ్యక్తులు వచ్చి చేసేదానికి కూడా పెద్ద గొడవలు జరుగుతుంది. దాన్ని కూడా మేము గవర్నమెంట్ దృష్టికి ఓఎంసీ దృష్టికి తీసుకుపోవడం జరిగింది. ఈ కేవైసీ లేనిది ఇంకా బుకింగ్ కూడా కాకుండా ఉంటే బాగుంటుందని కూడా మేము చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా ప్రతి ఒక్క వినియోగదానికి కూడా చెప్తున్నాం, ఈకేవీసీ లేదని ఆఫీస్ నుండి కాల్ వస్తే ఖచ్చితంగా ఈకేవీసీ చేయించుకోండి. ఒకవేళ వృద్ధులు ఎవరైనా ఉంటే వాళ్ళు రాలేని పరిస్థితులు ఉంటే మీరు తెలియజెప్పండి. మేము మా స్టాఫ్ను ఖచ్చితంగా వాళ్ళ ఇంటి వద్దకు పంపించి మేము ఈకేవీసీ చేయించేదానికి పూర్తిగా సన్నద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా చెప్తాండా. ఇప్పుడు ఇంకోటి, ఏదైతే టౌన్స్ ఉన్నాయో గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 టౌన్స్ ఉన్నాయో చాలా అపోహ ఉంది. డిస్ట్రిబ్యూటర్లు కమర్షియల్ సిలిండర్స్ అమ్మేస్తాండారని. అలా లేదండి, ఒక విధానం ఉంది. ఎస్డిఎంఎస్లోనే బుకింగ్ బిల్ తీసిస్తేనే దాంట్లో ఉండే డబ్బే వల్ల ఎక్కడ కూడా మేము దానివల్ల ప్రతి ఒక్క డిస్ట్రిబ్యూటరు కోట్లు నష్టపోయినాం తప్ప దానివల్ల ఏదైతే కమర్షియల్ సిలిండర్ల వలన ఏ ఒక్క డిస్ట్రిబ్యూటర్ కూడా లాభపడింది లేదు. దయచేసి అర్థం చేసుకోవాలా హోటల్ యజమానులు కానీ తగిన సంబంధించిన వినియోగదారులు కూడా. ఎందుకు ఇవన్నీ చెప్తున్నామంటే ఏదైతే ఓఎంసీస్ మాకు అందించగలుగుతాయో, ఏదైతే ఇంతకుముందు 20%, 40%, 60% అంటా ఉందో ఆ ప్రకారం మాకు లోన్లు వస్తే ఖచ్చితంగా ఆ వ్యక్తులకు ఏదైతే ఫ్యాక్టరీస్కి కానీ హోటల్స్కి కానీ హాస్టల్స్కి కానీ అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దీంట్లో ఎటువంటి అపోహలకు పోవద్దండి. మీరు సంబంధించిన డిస్ట్రిబ్యూటర్ దగ్గరకు పోండి. మీకు ఒకవేళ ఐడి నెంబర్ లేకపోతే కూడా ఐడి నెంబరు తీపించుకోండి. దాన్ని మీరు ఐడి నెంబర్ను ఆ డిస్ట్రిబ్యూటర్ ద్వారా ఓఎంసీస్కు మనం పంపించాలి. ఇది బాగా చేసుకోండి. ఇన్ కేస్ ఈ విధంగా ఎటువంటి ఎక్కడైనా పొరపాట్లు కానీ తప్పులు కానీ డిస్ట్రిబ్యూటర్ వల్ల కానీ మా స్టాఫ్ వల్ల కానీ జరిగినప్పుడు దీనికి వేరే విధానం కూడా ఉందండి. ఏదైతే లోకల్లో డిస్ట్రిక్ట్ అథారిటీస్ ఉన్నాయి, డిస్ట్రిక్ట్ అథారిటీస్తో పాటు ఓఎంసీస్ ఉన్నాయి, సేల్స్ ఆఫీసర్స్ ఉన్నారు. దాంతోపాటు 1906 అనే నెంబర్ ఉంది, ఫ్రీ డైల్ నెంబరు. దానికి మీరు కంప్లైంట్ ఇచ్చి ఏదైనా చేసుకోవాలా తప్ప భౌతిక దాడులు దిగితే మటుకు ఈసారి ఖచ్చితంగా ఇబ్బంది పడేది తక్కిన వినియోగదారులందరినీ కూడా కోరుకుంటాండా. ప్రతి ఒక్కరిని కాదు, అటువంటి దౌర్జన్యాలు చేసే వాళ్లకు అగైనెస్ట్గా మీరందరూ కూడా డెలివరీ బాయ్కి కానీ మా ఆఫీస్ స్టాఫ్కి కానీ మా డిస్ట్రిబ్యూటర్ కానీ ప్రజలే అండగా నిలబడాలని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటాను. లాస్ట్ ఐవీఆర్ఎస్ ఈ సూపర్ 6 పథకాల్లో సూపర్ సక్సెస్ పథకమని మినిస్టర్ గారి దగ్గర నుండి ఇంతకుముందున్న కమిషనర్ల గారి వరకు దాంతోపాటు సీఎం గారి వరకు ప్రతి ఒక్క మీటింగ్లో చెప్పడం జరుగుతుంది. మేము చాలా సంతోషంగా ఉన్నాం. ఎందుకంటే ఈ బాధ్యతలో మేము ప్రతి ఒక్క డిస్ట్రిబ్యూటరు ప్రతి ఒక్క డెలివరీ బాయ్ దాంట్లో మేము చెమటోడ్చి స్టార్టింగ్లో ఒక పండగ మాదిరిగా దీన్ని పరిచయం చేస్తూ
మీటింగ్లు పెట్టుకొని లేడీస్తో మేము ప్రతి చోట ఇది సేఫ్టీ క్లినిక్లు పెట్టుకుంటూ వాళ్ళకి తెలియజెప్తా ఉన్నాం. దయచేసి దీపం 2 పథకాన్ని సక్సెస్ చేయడంలో మా దగ్గర డెలివరీ బాయ్స్ వరకు దీనికి చాలా సంతోషిస్తున్నాం. ఎందుకంటే కష్టమైన నష్టమైన వర్షం వచ్చిన ప్రతి చోట. మీడియా మిత్రులందరికీ నా యొక్క నమస్కారం. నా పేరు పూజారి సుధీర్. నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎల్పిజి డీలర్ల అసోసియేషన్కి ఉపాధ్యక్షులుగా ఉంటున్నాను. ఈరోజు ఇక్కడ మీడియా సమావేశం నిర్వహించడానికి గల ముఖ్య కారణాలు, మేము డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో ఫీల్డ్ లెవెల్లో మేము ఎదుర్కొన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రజలకు నేరుగా మీ ద్వారా తెలియజేయాలనే ఉద్దేశంతో ఇక్కడ ప్రెస్ మీట్ని పెట్టడం జరిగింది. ఈ పంపిణీ వ్యవస్థ అనేది ఈరోజు కొత్తగా మేము ఎదుర్కోవటంలే. గత కొన్ని సంవత్సరాలుగా 40, 50, 60 సంవత్సరాలుగా ఈ పంపిణీ వ్యవస్థని గ్యాస్ డీలర్లు దేశవ్యాప్తంగా చాలా విజయపథంలో అన్ని క్రైసిస్ల్లో కూడా విజయవంతంగా చేయడం జరుగుతుంది. ఉదాహరణకి మనం గతంలో ప్రాణాలకు తెగించి మరి కరోనా సమయంలో మా డెలివరీ బాయ్స్ కావచ్చు, మా గ్యాస్ డీలర్లు కావచ్చు, ఎలాంటి ఆటంకం రాకుండా ఇంటింటికి గ్యాస్ సరఫరాను చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు మనము మిడిల్ ఈస్ట్లో వచ్చినటువంటి ఈ యుద్ధ వాతావరణం వల్ల ప్రపంచవ్యాప్తంగా, భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ క్రైసిస్ అనేది చూస్తున్నారు. ఇంకా పోతే మన భారతదేశంలో భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యల ఫలితంగా మనకు అంత ఇంత గ్యాస్ అందుతుంది. ఇప్పుడు ప్రతి ఒక్క వినియోగదారునికి గ్యాస్ సక్రమంగా అందాలనే ఉద్దేశంతో భారత ప్రభుత్వం వారు, ఆయిల్ కార్పొరేషన్ వారు కొన్ని నియమ నిబంధనలను పాటించడం జరుగుతుంది. అందులో భాగంగానే వాటిని మేము సక్రమంగా వాటిని ఫోర్స్లో పెట్టాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ మా మీద ఉంది. మేము ఆ క్రమంలో వినియోగదారులకి వాళ్ళ సహకారంతో ఈకేవైసీలు కావచ్చు, 25 రోజుల గ్యాప్తో సిలిండర్ ఇవ్వడం కావచ్చు, 45 రోజుల గ్యాప్తో సిలిండర్ ఇవ్వడం కావచ్చు, అవన్నీ కూడా భారత ప్రభుత్వం ప్రవేశపెట్టినట్టు రూల్సే. కానీ ఏంటంటే ఎన్ఫోర్స్మెంట్ మా ద్వారా జరుగుతుంది. మేము వీటిని ఫీల్డ్ లెవెల్లో నిర్వహించే క్రమంలో నిన్న ఇచ్చాపురం కావచ్చు, రకరకాల ఊర్లలో గ్యాస్ డీలర్ల మీద మరియు డెలివరీ బాయ్ స్టాఫ్ మీద దురుసుగా ప్రవర్తించి వాళ్ళ